నమస్తే అందరికీ. ఇందాక కొన్ని విషయాలు మాట్లాడాను. ఏం లేదు అన్నా, నేను చెప్పేది ఒకటి. ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే దయచేసి ప్రజల్ని మోసం చేయబాకండి. ఎవరైనా కావచ్చు, గద్దె దిగేసిన వాళ్ళైనా, ఇప్పుడు గద్దె ఎక్కుండే వాళ్ళైనా, ఎవరికి కూడా నేను కోరుకునేది ఒకటే. అన్నా, మీకు సంపాదించారు, ఇది వ్యాపారం కాదు. ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసి మీరు ప్రజలను కుదవబెట్టే కదా బాగు చేస్తామని చెప్పి డబ్బులు తీస్తున్నారు. ఈ ట్యాక్సేషన్ అంతా మీకే కదన్నా కడుతున్నాము. అర్థమవుతుందా? అవి తినండి, ప్రజా ఆస్తులను తినబాకండి. నా పవన్ అన్న, చంద్రబాబు అన్న, మీ ఇద్దరికి చెప్తున్నాను, అడుగుతున్నాను. మీకు నెక్స్ట్ ఇదే విధంగా పరిపాలన కొనసాగాలి, అభిమానం సంపాదించాలంటే మీరు ఏం చేయబలేదన్న. ఒక మంచి కోర్టుల్లో కొన్ని దొంగ కేసులు, కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. దొంగ కేసులు, క్రిమినల్ కేసులు కాదు, సివిల్ కేసులు. ఆడబిడ్డల్ని మోసం చేసినటువంటి వెధవలు కావచ్చు, కబ్జా చేసిన భూములు కావచ్చు, వీటన్నిటికీ రిజిస్ట్రేషన్లు పక్కా జరగట్లేదు. దొంగ సర్టిఫికేట్లు రాయేస్తున్నారు, దొంగ దొంగ బుక్లన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాటిని అరికట్టలేరు మీరు. అవి చేయండి అన్న. మీరు ఏం చేయబడలే, మీరు తినేది తినండి, పక్కన పెట్టండి. ప్రజలకు సేవ అంటే ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది ప్రజల దగ్గర. ఇప్పుడు గజన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఒకటే, నువ్వు సంపాదించుకున్నావు, ఇంకా సంపాదన ఎంతవరకు తినాలి? ఎవరైనా దొడ్డుకు కూర్చునే దానికి 25 లక్షలు ఏందిరా లెట్టిన దొడ్డుకు కూర్చునే దానికి ఏమన్నా మనిషి అంటారా నువ్వు? 25 లక్షలు అంటే 25 ఇల్లు వస్తారా? కోతి నా కొడక, కోతి రెప్పలోడా? ఎవడు సస్తనాగడ పెట్టి నవ్వుకుంటా ఉంటావు. ఇంకేమైనా పిచ్చా, మెంటలు ఏమైనా తెంగింది ఇంకా? మీ నాయన నిన్ను ఎట్టగన్నాడురా గబ్బుముండా కొడక? మీ నాయన నిన్ను ఎట్టగన్నాడు? నువ్వెట్ట పుట్టినావు పిచ్చినా కొడుకువి? ఎట్టరా నువ్వు? ఎట్ట ఎలక్షన్లో నువ్వు నెగ్గదావు అనుకుంటావు నెక్స్ట్ టైం అయినా కూడా? 2029 కాదు కదా. రాజకీయ సన్యాసము అనేది ఏ రాజకీయ నాయకుడికి జరగలా. నీకు ఖచ్చితంగా జరుగుతుంది రా అబ్బాయి. ఎందుకనంటే నిన్ను నమ్మరు ఇంకెవరు. నువ్వు అనుకోవచ్చు పిచ్చి నా కొడుకులు, థమ్సప్ నా కొడుకులు, అంటే చదువు వేలు ముద్ర నా కొడుకులు, చదువు లేని నా కొడుకులు, రాజ్యాంగ వ్యవస్థ అంటే తెలియని నా కొడుకులు నీకు వేయాల్సిందే. మనిషి అన్న నా కొడుకు ఎవ్వరు వేయరు. మనిషిని నా కొడుకు ఎవరేరు. ఐటీ సెక్టార్స్ని ఒక్కసారి రా, ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారా రే బీటెక్. నా కొడక నువ్వేమన్నా చేసావరా? నువ్వు ఒక మనిషి అంటరా? ఆలోచించు. ఓట్లు కావాలంటున్నావు, మళ్ళీ నెగ్గాలనుకున్నావు. నీ ఇంటి చుట్టూ ఏందిరా? నీకు దమ్ము లేదా? మగోడివి కాదు నువ్వా? చీర కట్టుకోయేమో దాని బదులు ప్యాంటు షర్ట్ వేసుకుని నవ్వుకునే బదులు చీర కట్టుకో, బొట్టు పెట్టుకొని సిగ్గుపడి కాసేపు కావాలంటే అద్దం ముందు నిలుచుకొని. నీకెందుకు రా ఇవన్నీ కూడా? అంత డబ్బు సంపాదిస్తున్నావు, సంతోషం ఉందారా? ఇన్ని కోట్ల మంది జనాభా నువ్వు కానీ మంచి చేస్తుంటే మీ నాయనలాగా నిన్ను ఒకవేళ నువ్వు చచ్చిపోతే, నేను అడుగుతున్నాను రా, మన పుట్టుకలో మన జీవితంలో మంచి చెడు తప్పితే ఇంకేమున్నాయి? డబ్బు నీతో వస్తుందా తోడు? మీ నాయన ఏమైనా ఎత్తుకుపోయినా పోయేటప్పుడు? లేదా మొన్న రామానాయుడు వీళ్ళంతా పోయారు కదా, ఏమైనా ఎత్తుకుపోయారా? ఆస్తులు ఎత్తుకుపోయినారా? కనీసం ఒక కట్చిప్ ఎత్తుకుపోయినారా? బంగారు కట్చిప్ కానీ చేయించుకో. ఒకటేరా, కడుపుకి అంత తిండి, కట్టుకునేదానికి బట్ట, జీవించేదానికి కొన్ని మంచి రోజులు, ఇవి ఉంటే మనిషి జన్మ అనేది సార్థకత. నువ్వు కావాలంటే చూడరా, డబ్బు లేని వాళ్ళు ఎంత సంతోషంగా బతుకుతున్నారు. కోతి నా కొడక. వాళ్ళ దగ్గర వాళ్ళని కుదవబెట్టి డబ్బు తెచ్చి డెవలప్ చేస్తానని చెప్పి మోసం చేసి చదువు లేని వాళ్ళకి ఏం తెలియదురా. నిన్ను అభిమానిస్తున్నారు, ఇప్పుడు కూడా అభిమానిస్తున్నారు రా బాబు. మా అన్న, మా గజన అన్న, నీ డబ్బు దానికి వచ్చి పెట్టినావంటారా? నీ డబ్బా అది? రిషికొండలో వేసినది నీ డబ్బు అదే? నువ్వు సంపాదించిన డబ్బా? అన్ని ఫ్యాక్టరీలను తీసుకొచ్చి పెట్టినావా డబ్బు? ఎవడమ్మని దింగిన సొమ్మది? ప్రజల కష్టం కాదా?
చదువుకున్న వాళ్ళకి అది అర్థం కావట్లేదురా. కోతినా కొడక, నా మాటిని నువ్వు జాగ్రత్తగా. నీకు పీతి కాలం కూడా సరిపోదు. సైదు కాలం అంటే ఇళ్ళ నుంచి గుడిసెల కాడి నుంచి వస్తుండే చిన్న కాలువలు, దాంట్లో పెట్టి తలకాయ నిదానం తలకాయ పెట్టేసి వాసన మీరు చచ్చిపో. నీ బతుకు వేస్ట్. నువ్వు బతుకు కూడా వేస్ట్ రా. నువ్వు చచ్చిపోయిన తర్వాత 100 మంది కాదు, కొన్ని కోట్ల మంది దెంగలు పెట్టుకుంటారు. మన చావుకి కొన్ని కోట్ల మంది రావాలి అనుకొని అభిమానాన్ని పంచాలి. అయ్యా దయచేసి నాయకులారా, ప్రజల్ని మోసం చేసేదానికి ఇది ఫీల్డ్ కాదు, ఇది ఒక జాబ్ అనుకోవద్దండి. ఒక పక్క చూస్తే ప్రజలు తినే సరుకులలో కల్తీ జరుగుతుంది. ఒక పక్క చూస్తే అన్ని కంట్రీస్ డెవలప్ అవుతున్నా మన కంట్రీ డెవలప్ కావట్లేదు. బికాస్ ఆఫ్ కరప్షన్ ఉంది కాబట్టి. ఎంత తీసుకుంటారా, ఎంత డబ్బు పెట్టుకుంటారా మీ గుద్ద కింద? ఏం చేస్తారు చెప్పండి రా. నేను అడుగుతున్నాను రా. 1 కోటి రూపాయలు ఒక సామాన్యుడికి ఇస్తే పెన్షన్ వస్తుందిరా. దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వడ్డీ వస్తుందిరా, 1,00,000 రూపాయల దాకా. ఒక మనిషి ఒక నెలకి అది సరిపోదా బతికేదానికి? అన్ని లక్షల కోట్లు ఎందుకు? గుద్ద చుట్టూ బంగారు చేయించుకొని, బంగారు ప్యాంట్ ఏమైనా వేయించుకుంటారా? బంగారు షర్ట్ ఏమైనా వేయించుకుంటారా?